On the 23rd of June 2025, the community hall in Singanagutapalli, P. Pappuru Mandal, came alive with purpose and participation. Farmers, field facilitators, and local leaders gathered under the banner of the Agroforestry Carbon Program, a joint initiative by Say Trees Environmental Trust and Infosys Foundation, facilitated by Hans Guti. ఇంతవరకైతే కలప పండించలేదు రాయలసీమ రైతు. ఏం పండించలేదు? చరిత్రలోనే లేదు. కలప పండించి ఏదో నేతలు పెడితేనో, దొడ్లో పెడితేనో, కళ్ళ పెడితేనో, అది ఏదో పెరిగి ఇంటి ముందర పెడితేనో ఇట్లా వచ్చింది. కానీ కట్టె కోసమని, కట్టె పంట అని ఎప్పుడు రైతు చూసాడా? కానీ లక్కీ ఏంటంటే ఈ రాయలసీమే కట్టెబండేదానికి ఎండ ఎక్కువ ఉంది కాబట్టి రాయలసీమే అనువైన ప్రదేశం. This orientation session marked a significant milestone in building awareness and capacity for sustainable, tree-based agriculture in the drought-prone lands of Anantapuramu district. With over 40 farmers from nearby villages taking part, the event focused on introducing climate-resilient agroforestry models, ecological restoration, and the long-term benefits of carbon credit income. Technical sessions highlighted the integration of trees like teak, red sandalwood, mango, and jamun into farming systems, enhancing soil health, conserving water, and protecting land from erosion. The concept of carbon credits was explained in simple, local language, assuring farmers that they retain full land rights while benefiting from performance-based incentives over a 20-year period. An open discussion brought out farmer concerns, from organic inputs to marketing support, all addressed by the Hans team with clear follow-up actions. This program is more than plantation, it is a movement toward environmental recovery, economic security, and farmer-led climate action. Together, we are growing not just trees, but a sustainable future. ఎవరైతే 10th ఇంటర్ ఫెయిల్ అయిపోయి ఇక్కడ ఉద్యోగాలకు ఇక్కడ చేయడానికి పనికి రాకుంటారో అట్లా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ కింద అంటే పవర్ వీడర్ లాంటివి ఎందుకంటే మ్యాప్లో తిరిగినప్పుడు చెట్ల నీరు కొట్టి అదే పనిగా మనము పవర్ వీడర్లు ఇవ్వడానికి మేము 70% సబ్సిడీతో రెడీ ఇచ్చాము. మీకు కూడా ఇస్తాం. ప్రాజెక్టు మనకు సార్ వాళ్ళు అంతా వాటి గురించి డీటెయిల్స్గా చెప్పారు. మొక్కల గురించి, ఈ మొక్కలు మనకు ఎట్లా పెంపకం చేయాలి, ఏ విధంగా నాటుకోవాలి, వాటికి సంబంధించి ఏ మెటీరియల్ వాడాలి, ఏ మందులు కొట్టాలి అనేది చెప్పేశారు. రైతుల సమస్య కూడా ఉచితంగా ఇచ్చేదాని గురించి కూడా ఆ ఉచితం అనేది లేకుండా దానికి సంబంధించి రైతుకు మెప్పించే విధంగానే వాటికి డౌట్స్ అన్ని క్లియర్ చేసినారు. ఇంకా చెట్టు మనకు డెవలప్మెంట్ కావాలి, చుట్టూ గట్టు అమ్మడి మహాగని, ఎర్రచందనం, టేకు, టెంకాయ చెట్లు ఇలాంటివి ఇస్తామంటున్నారు చెట్లు. అవి కూడా వాటి ఉపయోగాల గురించి కూడా సార్ అన్ని డీటెయిల్స్ అన్నీ ప్రత్యేకంగా దానికి రైతుకు అర్థమయ్యే విధంగా పరిగణించుకొని చెప్పేసినారు సారు. మనకు రైతుల గురించి బాగా పెద్ద కృషి చేసి చెప్పి గట్టు పైన మహాగన్ని ఎర్రచందనం చెట్లు నాటుకోమని చెప్పినాడంటే, ఎలా చెప్పినాడంటే మనకు ఒక కొడుకు పుడితే ఆ కొడుకును చదివించి ఉద్యోగం తెప్పించే ఎలా తల్లిదండ్రికి బోధిస్తాడో అదే మాదిరిగా సార్ ఏం చెప్పినాడు, గట్ల మీద చెట్లు పెంచుకుంటే 12 ఏళ్ళకు మీ తోటలో పండిన పంట కన్నా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి, బ్యాంకోళ్ళే మన రైతు దగ్గరికి వస్తారంటే అదే. రైతులందరికీ దయచేసి నేను చెప్పినది వినండి. ఇన్ఫోసిస్ కంపెనీ, సే ట్రీస్ కంపెనీ, హ్యాండ్స్ కంపెనీ మన సింగనగూడపల్లె ప్రజలందరికీ సీనా చెట్లు, మహాగని అన్నీ ఇచ్చినారు. మనం దానిని సద్వినియోగం చేసుకోవాలని మనం రైతులంతా
వినియోగించుకోవాలని చెప్తున్నాను. సింగనగూడపల్లి గ్రామానికి ఇచ్చేసిన ఇన్ఫోసిస్, సేట్రీస్, హ్యాన్స్ సంస్థలకు మా ఊరు తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు. మాకు ఈరోజు మేము చెట్లు నాటుకోవాలంటే ఒక రైతుకు దరిద్రం అంటే 50-60 వేలు అవుతుంది. అట్లాంటిది ఈరోజు మాకు ఈ కంపెనీలు రావడం వల్ల రైతుకు ఉపయోగమైంది. అందులో ఈ బార్డర్ చెట్టు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎర్రచంద్రం, మహాగని, ఎర్రచంద్రం అయితే దాదాపు 20 సంవత్సరాల వరకు ఆదాయం ఏమి ఉండదు. మహాగని 10 సంవత్సరాలకే మనకు ఉపయోగం ఇస్తుంది కాబట్టి తొందరగానే రైతు చెడిపోకుండా సంసారం అందో ఇది కావడానికి ఉపయోగపడుతుందని సార్ చెప్పినాడు. ఇంకా ఇట్లాంటి అవకాశాలు మా ఊరికి ఇంకా తీసుకురావాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇంతవరకు మనం అందరినూ చెట్లు నరుకుతున్నారే కానీ ఎవరు చెట్లు ఇస్తామని ఎవరు చెప్పడానికి అని మన సొంత భూమిలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం ఇచ్చేది రైతుకు ఉపయోగము, పర్యావరణాన్ని కాపాడినట్లుంటుంది, వృక్షోరక్షిత అనే పదాన్ని బలం చేకూర్చినట్లుంది. ఆయన ఇంత కార్యక్రమం చేస్తాను రైతులకు అవగాహనగా రాలే. ఇంత ఫ్రీగా ఇస్తానే కూడా రైతులు ఎవరో వాళ్ళు ఏందో వచ్చినారో వాళ్ళు ఏందో చెప్పారు అనుకోకుండా మనకు రైతుకు మామూలుగా చెట్లు ఇవ్వడమే కాకుండా లావు అంటే మనం మట్టి తోలుకోవడం, దానికి సహకరించడం ఇంకా పెద్ద విషయం. కాకపోతే ఏమైనా అవకాశం ఉంటే డ్రిప్ రైతులు కొంతమందికి అట్లా కూడా ఇస్తే మంచిదే అనుకుంటాం. సంస్థ అది దృష్టిలో పెట్టుకొని చేస్తే మంచిదే. సాధ్యమైనంత ఇంత మంచి కార్యక్రమం ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.